Hello guys, welcome to our channel Power of Movie Lover and this is Venky. పుష్ప 2 బాక్స్ ఆఫీస్ దగ్గర సెకండ్ వీకెండ్ లోకి ఎంటర్ అవగా సెకండ్ ఫ్రైడే అయినా కూడా డే 8 మంచిగా పర్ఫార్మ్ చేస్తూ దుమ్ములేపిందని చెప్పొచ్చు. ముఖ్యంగా తెలుగు స్టేట్స్ లో హోల్డ్ చూసి ట్రేడ్ కూడా షాక్ అయింది. 9వ రోజు కూడా తెలుగు స్టేట్స్ లో 4.5 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తూ షాక్ అవ్వగా కర్ణాటకలో హిస్టారికల్ 40 కోట్ల షేర్ మార్క్ ని దాటేస్తూ ఈ ఫీట్ అందుకున్న అతి కొద్ది సినిమాల్లో ఒకటిగా చేరింది పుష్ప 2. ఖచ్చితంగా ఈ వీకెండ్ అయ్యేలోపు 50 కోట్ల మార్క్ ని టచ్ చేయడం పక్కా అని చెప్తుంది ఈ ట్రేడ్. ఇక హిందీలో మూవీ ఇప్పటికే హిట్ అవగా 460 కోట్ల నెట్ మార్క్ ని దాటిస్తూ 500 కోట్ల వైపు పరుగులు తీస్తుంది ఈ ఫిల్మ్. ఇక మేజర్ మార్కెట్ అయిన ఓవర్సీస్ లో ఈ వీకెండ్ తో 100 కోట్ల షేర్ మార్కెట్ ని టచ్ చేయడానికి రెడీ అయింది. అలా ఇప్పటికే బ్లాక్ బస్టర్ సినిమాలైన యానిమల్, పఠాన్, కల్కి వంటి ఎన్నో సినిమాల్ని దాటేస్తూ ఇప్పుడు జవాన్ని బీట్ చేయడానికి రెడీ అయింది ఈ ఫిల్మ్. అసలు 9వ రోజు వరల్డ్ వైడ్ గా 50 కోట్ల గ్రాస్ అంటే చిన్న విషయం కాదు. ఇక ఈ రోజు బుకింగ్స్ చూస్తే 80 కోట్ల గ్రాస్ వరల్డ్ వైడ్ గా పక్కా అని చెప్పొచ్చు. మరి 9 డేస్ లో మూవీ ఎంత కలెక్ట్ చేసిందో, ఇంకా ఎంత కలెక్ట్ చేస్తే హిట్ అవుతుందో క్లియర్ గా తెలుసుకుందాం పదండి. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్ లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మన ఇన్స్టా పేజ్ ని ఫాలో మాత్రం మర్చిపోతూ. ముందుగా తెలుగు స్టేట్స్ విషయానికి వస్తే 9వ రోజు 4.3 కోట్ల షేర్ ని తెలుగు స్టేట్స్ లో కలెక్ట్ చేస్తూ ఎక్సలెంట్ గా హోల్డ్ చేసింది ఈ ఫిల్మ్. దాంతో నైజాంలో 9 డేస్ షేర్ 77 కోట్ల మార్క్ దాటింది. వితౌట్ జీఎస్టీ మూవీ బ్రేక్ even అవ్వాలంటే మరో 30 కోట్ల షేర్ అయితే అవసరం. మూవీ ఇకపై ఎంత మంచిగా రన్ అయినా కూడా డిస్ట్రిబ్యూటర్స్ కి లాసెస్ అయితే తప్పేలా లేవు. మరి ఈ రోజు నుంచి ఎలా గ్రోత్ చూపిస్తుందో చూడాలి. ఇక సీడెడ్ విషయానికి వస్తే 9వ రోజు 50 లక్షల వరకు షేర్ ని కలెక్ట్ చేస్తూ మంచిగా హోల్డ్ చేయగా 9 డేస్ షేర్ 26 కోట్ల మార్క్ దాటింది. ఇక్కడ బిజినెస్ 30 కోట్లు కావడంతో మరో 3 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తే ఇక్కడ హిట్ గా చెప్పొచ్చు. ఈ రోజు రేపు ఒక 2 కోట్ల షేర్ ని కలెక్ట్ చేయగలిగిన మండే నుంచి టార్గెట్ 1 crore అయితే ఉంటుంది. ఇక ఉత్తరాంధ్రలో డేనే 40 లక్షల వరకు షేర్ ని కలెక్ట్ చేయడంతో 9 డేస్ షేర్ 18.8 కోట్ల మార్క్ దాటింది. ఇక్కడ బిజినెస్ 23 కోట్లు కావడంతో బ్రేక్ ఈవెన్ కి మరో 4.2 కోట్ల షేర్ అయితే అవసరం. ఈ మూవీ ఇక్కడ సేఫ్ అవుతుందా లేదా అనేది వీకెండ్ కలెక్షన్స్ పై బేస్ అయి ఉంది. ఇక 9 డేస్ కి గాను ఈస్ట్ లో జరిగిన 14.5 కోట్ల బిజినెస్ కి గాను 10.3 కోట్లు, వెస్ట్ లో జరిగిన 10.8 కోట్ల బిజినెస్ కి గాను 8 కోట్ల 10 లక్షలు, గుంటూరులో జరిగిన 15.2 కోట్ల బిజినెస్ కి గాను 12.9 కోట్లు, కృష్ణలో జరిగిన 12.5 కోట్ల బిజినెస్ కి గాను 10.5 కోట్లు, అండ్ నెల్లూరులో జరిగిన 7.2 కోట్ల బిజినెస్ కి గాను 6.2 కోట్ల షేర్ ని కలెక్ట్ చేసిన ఈ ఫిల్మ్ 9 డేస్ కి గాను తెలుగు స్టేట్స్ లో కలెక్ట్ చేసిన షేర్ 170.5 కోట్ల మార్క్ దాటింది. గ్రాస్ 252 కోట్ల రేంజ్ లో ఉంది. తెలుగు స్టేట్స్ లో బ్రేక్ ఈవెన్ టార్గెట్ 215 కోట్లు కావడంతో మరో 44.5 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తే తెలుగు స్టేట్స్ లో బ్రేక్ ఈవెన్ గా చెప్పొచ్చు. ఇక కర్ణాటకలో 32 కోట్ల బిజినెస్ కి గాను ఏకంగా 40 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తూ సూపర్ హిట్ అవగా బ్లాక్ బస్టర్ వైపు పరుగులు తీస్తుంది ఈ ఫిల్మ్. సౌత్ లో పుష్ప 2 ఎక్కడైనా బ్లాక్ బస్టర్ అనిపించుకుంది అంటే అదొక కర్ణాటకలోనే అని చెప్పొచ్చు. ఇక తమిళనాడులో జరిగిన 52 కోట్ల బిజినెస్ కి గాను 26 కోట్ల షేర్ ని కలెక్ట్ చేయడంతో మరో 26 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తే ఇక్కడ హిట్ గా చెప్పొచ్చు. చూడాలి మరి ఈ వీకెండ్ ఎలా పర్ఫార్మ్ చేస్తుందో. ఇక కేరళలో జరిగిన 20 కోట్ల బిజినెస్ కి గాను 6.8 కోట్ల షేర్ తో డిజాస్టర్ వైపు పరుగులు తీస్తూ ఉండగా హిందీలో 9వ రోజు కూడా 27.5 కోట్ల నెట్ ని కలెక్ట్ చేయడంతో 9 డేస్ నెట్ 460 కోట్ల మార్క్ దాటింది. ఈ రోజు బుకింగ్స్ ఎక్సలెంట్ గా ఉండడంతో ఈ వీకెండ్ వచ్చే కలెక్షన్స్ తో 500 కోట్ల మార్క్ ని దాటడమే కాకుండా బాహుబలి 2 క్రియేట్ చేసిన రికార్డ్ ని కూడా దాటేయబోతుంది. దాంతో హిందీ అండ్ రెస్ట్ ఆఫ్ ఇండియా షేర్ వాల్యూ 217 కోట్ల మార్క్ దాటింది. ఇక ఓవర్సీస్ మొత్తం మీద 92 కోట్ల షేర్ ని కలెక్ట్ చేయడంతో మరో 8 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తే ఇక్కడ కూడా హిట్ గా చెప్పొచ్చు. అలా 9 డేస్ కి గాను టోటల్ వరల్డ్ వైడ్ గా కలెక్ట్ చేసిన షేర్ 552 కోట్ల మార్క్ దాటగా వరల్డ్ వైడ్ గ్రాస్ 1110 కోట్ల మార్క్ దాటింది. వరల్డ్ వైడ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 620 కోట్లు కావడంతో మరో 68 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తే బ్రేక్ ఈవెన్ హిట్ గా చెప్పొచ్చు. ఈ రోజు ఒక 35 కోట్ల షేర్ ని కలెక్ట్ చేసే ఛాన్సులు కనిపిస్తుండగా సెకండ్ వీకెండ్ కంప్లీట్ అయ్యేలోపు వరల్డ్ వైడ్ గా హిట్ వర్డింగ్ ని సొంతం చేసుకోబోతుంది పుష్ప 2. మరి ఫుల్ రన్ లో ఎంతవరకు వెళ్తుందో చూడాలి. మీరెంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కమెంట్ చేయండి. సో గైస్ దట్ ద వీడియో. ఇది పుష్ప 2 9 డేస్ టోటల్ వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ రిపోర్ట్. ఈ మూవీ ఫుల్ రన్ లో ఎంతవరకు వెళ్తుంది అనుకుంటున్నారో కమెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫైల్ మెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్ పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.